ఫ్రెండ్స్ బాగున్నారా? ఈరోజు నేను పచ్చిమిరపకాయలు వేసి రోటిలో పచ్చిమిరపకాయలు రొయ్యి పొట్టు కారం చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, రొయ్యి పొట్టు వేయించుకున్నాను. పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు వేయించుకొని కొంచెం దంచుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్నాను. చూడండి, దంచుకుంటున్నాను. ఇలాగ మనం రోట్లో చేసుకుంటే ఏ పచ్చడైనా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలాగ రొయ్యి పొట్టుతో కారం చేసుకోండి, బాగుంటుంది. ఎంత అన్నం తినాలన్నా తినాలనిపిస్తుంది. ఎందుకంటే రొయ్యి పొట్టులో ఉండే స్పెషలే అది కదండి. చూడండి, బాగా మెత్తగా నలిగిపోయాయి పచ్చిమిరకాయలు, తెల్లగడ్డ, జీలకర్ర. ఇప్పుడు రొయ్యి పొట్టు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, రొయ్యి పొట్టు వేసి దంచుకుంటున్నాను. ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఈ రొయ్యి పొట్టు పచ్చిమిరపకాయలతో కారం చేసుకుంటే భలే ఉంటుంది. ఫ్రెండ్స్ అన్నం అలాగే రోట్లో వేసుకొని తుడుచుకొని తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ తిని ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఉప్పు చూసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉప్పు వేసాను. అమ్మోళ్ళకి సరిపోవాలి కదా ఫ్రెండ్, అందుకే వేసుకుంటున్నాను. ఆహా, ఓహో, భలే ఉందండి. ఇప్పుడు ఇదంతా దంచేసి అయిపోయాక నేను ఈ రోట్లో అన్నం వేసుకొని ఊడ్చుకొని తింటే భలే ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి, చిన్న బండ చిన్ని రోలు 250 పెట్టి కొనుక్కున్నాను. ఫ్రెండ్స్ ఈ చిన్న రోకలు వచ్చి 100 రూపీస్. నా ముచ్చటగా మనం చేసుకోవడానికి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ పంట కింద తగులుతుంటే ఆహా, ఓహో, ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో. అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ వాచింగ్.